ములుగు జిల్లా వెంకటాపురం మండలం పావనూరు కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. ఒకప్పుడు తుపాకీ మూతలతో దద్దరిల్లిన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. సుమారు 50 ఏళ్లుగా మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఒకప్పుడు భయానక వాతావరణానికి మారుపేరుగా నిలిచాయి. ఉన్నతాధికారులు సైతం వెళ్లేందుకు వెనుకంజ వేసిన ఈ మారుమూల అటవీ ప్రాంతాల్లో డీజీపీ స్వయంగా పర్యటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా కర్రెగుట్టలపై డీజీపీ సివి ఆనంద్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరవేసి శాంతి సందేశాన్ని ఇచ్చారు. 1, 2, 3. ఈ చర్యతో ప్రభుత్వ ఆధిపత్యం బలపడిందనే సంకేతం స్పష్టమైంది. అటవీ ప్రాంత పరిస్థితులను స్వయంగా పరిశీలించిన డీజీపీ భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పావనూరు గిరిజనులను కలిసిన ఆయన వారికి నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. ఒకప్పుడు తుపాకీ శబ్దాలు వినిపించిన కర్రెగుట్టల్లో ఇప్పుడు అభివృద్ధి మాట వినిపిస్తోంది. మావోయిస్టు ప్రభావంతో భయానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రభుత్వం మరియు భద్రతా బలగాల ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడుస్తోంది. డీజీపీ సివి ఆనంద్ పర్యటనతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడింది.